ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, దీపావళి పండుగ నాడు ఇవి దానం చేస్తే ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది అని అంటే 7 రకాల ధాన్యాలు అనేటువంటివి పేదవారికి దానం చేయటము, అది కూడా దీపావళి పండుగ నాడు పేదవారికి 7 రకాల ధాన్యాలు దానం చేయడం వలన ఎనలేని సంపద అనేది మీ సొంతం అవుతుంది. అలాగే పుణ్యం మూట కట్టుకోవటము అని అంటారు, అది కూడా అంతే, ఎనలేని సంపదే పుణ్యం మూట కట్టుకోవటం అనేది. సరే, 7 రకాల ధాన్యాలు అంటే అది మీ సహజంగా మన ఇళ్లలో ఉండేటువంటివే. లేవనంటే మీరు తీసుకొని వచ్చైనా అన్నీ 200 గ్రాములు కావచ్చు, మీ శక్తి కొద్దీ 100 గ్రాములు ఇవ్వచ్చు, 200 గ్రాములు కావచ్చు, 500 గ్రాములు కావచ్చు. అవి 7 రకాల ధాన్యాలు కూడా సపరేట్గా ఒకటి బియ్యం పెట్టుకోండి, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగే మినుములు, ఇప్పుడు మినపప్పు కూడా వాడతారు, అవసరము, కందిపప్పు అవసరము. అలా మీరు నువ్వులు ఒకటి అవసరం, చక్కగా బెల్లము, నువ్వులు ఇచ్చినప్పుడు కొంచెం బెల్లం ముక్క కూడా ఇవ్వండి, మంచిది. అంటే ఎప్పుడైనా సరే 7 రకాల ధాన్యాలు అనేటువంటివి ఇవ్వడం వలన ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం వస్తుంది. అలాగే సొంత ఇల్లు కావాలి అన్న వారికి సొంత ఇల్లు అనేటువంటిది వస్తుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది, చక్కని ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈ ఒకటి ఆ ఒకటి అని కాదు, ఎప్పుడు కూడా ఈ 7 రకాలు అనేటువంటివి ఏవైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి ధాన్యాల్లోనే 7 రకాల ధాన్యాలు అనేటువంటివి అన్నీ తలా కాస్త అన్నీ కూడా అలా ప్యాక్ చేసి పెట్టి 7 రకాల ధాన్యాలు పేదవారికి ఇవ్వండి. అది మీ శక్తి కొద్దీ ఎంతమందికైనా ఇవ్వచ్చు, ఒకరికైనా ఇవ్వచ్చు, ఇద్దరికైనా ఇవ్వచ్చు, ఇంకా ఎక్కువ మందికైనా ఇవ్వచ్చు. కానీ ఆ విధంగా మీరు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇస్తే ఎనలేని సంపద అనేటువంటిది మీ సొంతం అవుతుంది తప్పనిసరిగా.